హే మామస్ అండ్ మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం ఉన్నాము కోనసీమలో. సో ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము కోనసీమ మొత్తం. ఇక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏ ఫుడ్స్ ఉన్నాయి, మొత్తం మనం ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ప్రస్తుతం మనం ఉన్నాము పాసలపూడి. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని కొబ్బరి తోటలే. అండ్ కొబ్బరి తోట తర్వాత ఉంది మనకి రివర్. సో అది కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏమేమి ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్ని రోజు ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. పదా మనం ప్రస్తుతం అయితే పాసర్లపూడి వెళ్ళే దారిలో ఉన్నాము. సో బోర్డర్స్పూర్ నుంచి మనం ఈ బ్రిడ్జ్ ఎక్కి కిందకి దిగితే పాసర్లపూడి గ్రామం వస్తుంది. చూస్తున్నారు కదా, కైండ్ ఆఫ్ కేరళలా కనిపిస్తుంది కదా, కానీ ఇది ఆంధ్రప్రదేశే. సో మనం కిందకి వెళ్ళిన తర్వాత ఇలా పాసలపూడి గ్రామం నుంచి ఎంటర్ అయితే మనకి ఆ ప్లేస్ అనేది వస్తుంది అనమాట. పాసలపూడి గ్రామం చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇది కోనసీమ. కోనసీమ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ కొబ్బరి చెట్లు అండ్ బ్యూటిఫుల్ సీనరీ అండ్ ఫుడ్. సో చూస్తారు కదా, ప్రస్తుతం నేను పాసలపూడిలో ఉన్నాను. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ మనకి కొబ్బరి తోట అనమాట ఇది. సో కోనసీమ మీరు ఎక్కడ చూసినా సరే కొబ్బరి చెట్లే కనిపిస్తాయి. సో అదే ప్రత్యేకత కోనసీమ. చూస్తున్నారు కదా, సో చుట్టుపక్కల మీరు ఎక్కడ చూసినా సరే కొబ్బరి చెట్లు. అండ్ ఇది అయితే పాసలపూడిలో ఉన్నాము. సో నేను మీకు వ్యూ ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇది మొత్తం కొబ్బరి తోట. నేను కొబ్బరి తోట మధ్యలో మనం ఉన్నాము. సో వర్షం పడింది కాబట్టి ఈవినింగ్ టైమ్ సన్సెట్ వ్యూ ఇలా ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ దీని పక్కనే మనకి ఇక్కడ రివర్ ఉంటుంది. అది రివర్. ఎంత పీస్ఫుల్ ఉంది చూస్తున్నారు కదా. సో ఆ వాటర్ ఫ్లో అయ్యే సౌండ్ కూడా మనకి ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఏదైతే అసలు చెప్పలేము, నేచర్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. కోనసీమలో ఇది వచ్చేసి మనకి అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇది హిడెన్ జెమ్, చాలామందికి తెలీదు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ, నేచర్ ఇక్కడ ఉంది అండ్ పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. సో అందరూ మనకి బయట సిటీస్లోనే కదా తిరుగుతారు, సో ఊర్లోనే తిరుగుతారు. ఇక్కడికైతే చాలా తక్కువ మంది వస్తారు. ఓకే, సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ కోనసీమ అందాలు అండ్ కోనసీమ ఫుడ్. ఇంకెందుకు లేటు, పదా. సో ఈ పిచ్చుగూళ్ళు ఏంటంటే మనకి ఇటు సైడ్ ఏదైతే ఫంక్షన్ జరుగుతుందో, పెద్ద మనిషి ఫంక్షన్ లేదంటే శ్రీమంతము, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేయడం, ఆ టైంలో మనకి స్వీట్స్ ఇస్తారు కదా. సో ఇదైతే కంపల్సరీ. ఈరోజు మనం చూడబోతున్నాము పిచ్చుగూడు. తెలుగులో దీన్ని పిచ్చుగూడు అంటారు, ఉర్దూలో దీన్ని గరాజ్ అంటారు. అది ఎలా చేస్తున్నారు, ఏంటి, ఎక్కడుంది, అవి డీటెయిల్స్ కనుక్కుందాం రండి. ఇది ఏ పిండితో చేస్తారు? బియ్యం పిండి, బెల్లం అండి. నేనంటే బియ్యం పిండి, పంచదార ఉంటుందండి. బియ్యం పిండి బెల్లంతో చేస్తారు. అదైతే బెల్లం ప్రత్యేకత. పంచదార కూడా చేస్తాం, బెల్లం కూడా చేస్తాం. ఎక్కువగా బెల్లమే చేస్తాం సార్. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ? 30 years నుంచి ఉందండి. 30 years నుంచా? ఒకసారి అడ్రస్ చెప్తారా ఎక్కడ ఉందో? ఇప్పుడైతే మేము నగరం ఉండేదా, నగరం నుంచి పాసులపూడి, కైకల్పేట, రామాలయం దగ్గరికి వచ్చామండి. హైవే ఇలా కట్ అయిపోవడం వల్ల నగరం నుంచి ఇక్కడ కైకల్పేట, పాసులపూడి, కైకల్పేట, రామాలయం అనమాట అడ్రస్ మాది. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది ఒకటి ఇప్పుడైతే కాస్ట్ 12 రూపాయలు సార్. ఒకటి 12. ఎందుకంటే అన్ని బెల్లం, పంచదార అన్నీ పెరిగిపోయాయి. ప్రజెంట్గా 12 రూపాయలు, 15 కూడా అవ్వచ్చు. ప్రజెంట్ రేటు 12. సో మీకు ఇంకా ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఫేమస్ ప్రోడక్ట్స్ ఇది కాకుండా? ఇవే మా ఓన్ తయారీ గరాజీయే. పిచ్చిగుళ్ళు అంటారు, గరాజీలు అంటారు. మేము పెట్టింది ఇదే. స్టార్టింగ్ నుంచి మాదే ఉంది ఇది. గరాజీ అంటే ఫేమస్ చేసింది మేమే. ప్రతి ఒక్కరికి తెలిసింది గరాజీలు మా వాళ్ళేనండి. సో ఇంకా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, రొట్టెల పేరేంటి? తందూరు రోటీ అంటారు, నాన్ రోటీ అంటారు. మా బ్రదర్ చేస్తాడండి తందూరు రోటీ. ఇంకో తీసుకోవచ్చు మీరు. ఓకే, అవి ఎలా చేస్తారు చెప్తారా? అది మైదా గోధుమ పిండి అన్న. మైదా గోధుమ పిండి పంచదార వేసి కలుస్తాం, కొండ మీద కలుస్తాం. దేంతో తింటారు అది? ఇది ఏదైనా కర్రీ, వెజ్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ, పాలు కానీ టీ కానీ దేంట్లో మీకు ఇది తినేచ్చు. ఈక్వల్గా ఉంటుంది. షుగర్, నాన్ షుగర్ పేషెంట్ అందరూ తినవచ్చు. దాని ప్రైస్ ఎంత? అది ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఈచ్ వన్ 10 రూపీస్ అండి. అది ఇప్పుడు ప్రజెంట్
ఈ నెల దాకా అది రేట్ ఉంది, నెక్స్ట్ పెరగచ్చు. తర్వాత పెరగచ్చు. ఓకే. సంక్రాంతిలో ఏమేమి ఉంటాయి ఇంకా స్పెషల్? ఎందుకంటే సంక్రాంతి నుంచి మొత్తం బయట నుంచి కూడా జనాలు వస్తారు కదా, సో అక్కడ ఏమేమి ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ ఒకసారి చెప్తారా? మెయిన్ పిచ్చిపుల్లేనండి, స్పీడ్ హైవే తీసుకెళ్తారు ఎక్కువగా. అది పూతరేకులు ఫేమస్ ఉన్న ఐటమ్స్ హైదరాబాద్ నుంచి ఎక్కువగా వచ్చి తీసుకెళ్ళేది అదే. పిచ్చిగుళ్ళు పూతరేకులు 2 ఐటమ్స్ బాగా ఎక్కువగా వెళ్తాయి. మనం అమలాపురం వెళ్ళే దారిలో అయితే ఇదైతే ఫేమస్ అని చెప్పి విన్నాను నేను. చాట్ ఇక్కడ 5 రూపీస్కి చాట్ ఇస్తారంట, అండ్ 10 రూపీస్కి వచ్చేసి మనకి పునుగులు అండ్ బజ్జీలు ఇస్తారంట. చూడండి, సో నేను వెళ్ళినప్పుడు అయితే ప్రైస్ పెరిగింది, 10 రూపీస్ అని చెప్పారు నాకు చాట్ అనేది. సో ఇది కూడా చాలా బాగుంది. కోనసీమ అంతా ఇలాగా పచ్చని పైర్లు, పొలాలతో, చెట్లతో పచ్చగా ఉంటుంది, అందంగా ఉంటుంది. పొలాలు ఇక్కడేమో ఇదేదో అమ్ముతున్నారు. ఒకసారి ఆయన అడుగుదాం అసలు ఇదేంటో. నాకు తెలిసి ఇది బర్డ్స్ కోసం అనుకుంటా, ఇంట్లో పెట్టుకోవడానికి. అండ్ ఇదైతే మనకి కొత్తపేట వెళ్ళే దారి అమలాపురం నుంచి. సో ఆయనతో మాట్లాడదాం ఒకసారి. ఎంతండి అవి? ఎంత అంటున్నాను? పెద్ద 250 సార్, 5 150 సార్. ఆహా. అది చిలుకలకి పక్షులకి కడతారా? ఓకే ఓకే, బాగున్నాయి. ఎలా నేస్తారు అవి? సరే ఒకసారి చెప్పండి, ఎలా నేస్తారు ఒకసారి చెప్పండి. అదే ఆడవాళ్ళు జటాలకు ఉన్నట్టుగా నేస్తారండి. ఆ లేడీస్ వేస్తారండి. ఇది లేడీస్ చేస్తారా? మనం పట్టుకొచ్చి అమ్ముకోవటం. సో కిందదైతే 250, పైదైతే మనకి 150. ఓకే ఓకే సార్ నేను ముక్కాల లాగ్ మీద ఉన్నా సార్, పెట్రోల్ బంక్ పక్కనే. రోజు ఉంటారు ఇక్కడ? రోజు ఉంటా సార్. ఓకే. ఎక్కడ వాడపల్లి వెళ్తా అన్నారు? వాడపల్లి శనివారం వెళ్తాను సార్, ఈ కుర్చీలు పెట్టుకుని. మిగతా రోజులన్నిటి ఇక్కడే ఉంటాను. సరే సరే, ఓకే. మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాము అమలాపురంలో. సో ఇదే ద ఐకానిక్ గడియార స్తంభం, క్లాక్ టవర్ ఆఫ్ అమలాపురం. సో ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ బస్ స్టాండ్ వెళ్తే అక్కడ మనకి పొట్టికలు దొరుకుతాయి. పొట్టికలు అంటే ఏంటి అనుకుంటున్నారా? పదండి నేను చూపిస్తాను. సో పొట్టికల్ ఈజ్ కైండ్ ఆఫ్ మనకి ఇడ్లీలానే ఉంటాయి, బట్ ఏంటంటే తయారు చేసే విధానం, దాని టేస్ట్ మనకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో అవి ఎలా ఉంటాయో నేను చూపిస్తాను, చూడండి ఇప్పుడు. సో మనకి పనస చెట్టు ఆకులు తీసుకుని దాంట్లో మనకి ఇడ్లీ సంబంధించిన పిండి ఏదైతే ఉందో అది ఫిల్ చేసి దీంట్లోంచి ఆ ఆకుతోటి మనకి స్టీమ్ చేస్తారనమాట. సో ఆ ఆకు అల్లడం కూడా చూసారా కదా ఎంత బాగుందో. సో ఇది చిన్న గ్లాస్ లాగా చేసి మనకి దాంట్లో ఫిల్లింగ్ చేసి స్టీమ్ చేస్తారనమాట. సో టువర్డ్స్ బస్ స్టాండ్ వస్తే మనకి చాలా ఇలాగా ఫుడ్ స్ట్రీట్ లాగా ఉంటుంది. అది ఇలాగ బండ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు మనకి టిఫిన్ అనేది. సో ఇక్కడ ఏమున్నాయంటే పొట్టికలు ఉన్నాయి, పూరీలు ఉన్నాయి, అండ్ ఇలా చిట్టి చిట్టి అట్లు ఉన్నాయి అన్నమాట. సో అన్నీ మనకి అరౌండ్ లైక్ 20-30 రూపీస్లోనే దొరికేస్తాయి. ఇప్పుడు మనం వచ్చేసాము బ్యాంక్ స్ట్రీట్కి. ఇక్కడ ద్రాక్ష అండ్ బాదం పాలు దొరుకుతాయి. సో బాదం పాలు ఏమైతే సూపర్ ఉంటాయి, మంచి కన్సిస్టెన్సీ, అండ్ దాంతోపాటు దాంట్లో బాదం అండ్ కాజు బిట్స్ ఉంటాయి. నా ఫేవరెట్ అయితే ద్రాక్ష. ఎందుకంటారా? సో ద్రాక్ష అంటే జస్ట్ మనకి ద్రాక్ష మిల్క్తో కలిపి మిక్సీలో కొట్టేసి వేసేయడం కాదు, వీళ్ళు ఎంత కష్టపడతారంటే ఇది తయారు చేయడానికి. సో ద్రాక్ష పళ్ళు ఒలిచి అది జ్యూస్ తీసి మిల్క్తో కలిపి, దాంతోపాటు రియల్ ద్రాక్ష కూడా ఉంటుంది, దాంట్లో ద్రాక్ష పళ్ళు కూడా ఉంటాయి. సో ఒకసారి కింద కదిపితే కనుక మీకు కనిపిస్తుంది, నేను చూపిస్తాను చూడండి. సో టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది, నా ఫేవరెట్ ఇది. సో అడ్రస్ వచ్చేసి బ్యాంక్ స్ట్రీట్లో ఉంటుంది, నేను చూపించాను కదా షాప్ పేరు. సో మీరు ఎప్పుడైనా వస్తే ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై. ఇక్కడ KFC కూడా ఉంది. సో మనం ఇప్పుడు చూస్తున్నాము సో ద ఐకానిక్ AMC కలసం అన్నమాట, అమలాపురం కలసం.
మనం వచ్చేసాము ఎంతో ఫేమస్ అయిన ఎంతో ప్రాచీనమైన ఎప్పటి నుంచో ఉన్న సుబ్బారావు గారి హోటల్కి టిఫిన్ తినడానికి. సో ఇక్కడ మనం టిఫిన్ కాకుండా బొంబాయి చట్నీ తినడానికి వచ్చాం. సో ఇది బొంబాయి చట్నీ ఎంతో ఫేమస్ చూస్తున్నారు కదా. సో దాంతో పాటు మనం టిఫిన్ తినడానికి వచ్చాం. సో ఇది ఎప్పటి నుంచి ఉందంటే ఏమో నేను పుట్టక ముందు నుంచో ఏమో నాకు తెలీదు. సో ఎప్పుడైనా సరే ఈ టేస్ట్ అయితే మారదు, ఈ బొంబాయి చట్నీ టేస్ట్ అయితే మారదు. సో ఇప్పుడు ఈ బొంబాయి చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. సో బొంబాయి చట్నీ చూస్తారు కదా, దీని పేరే బొంబాయి చట్నీ. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు. టేస్ట్ అయితే ఎప్పుడు తిన్నా ఒకలాగానే ఉంటుంది. ఓకే, సో నేను ఈ బొంబాయి చట్నీ టేస్ట్ ఎంజాయ్ చేస్తా. సో మీరు కూడా ఎప్పుడైనా కోనసీమ వస్తే ఖచ్చితంగా సుబ్బారావు గారి హోటల్కి రండి. ఓకే, సో మీరు చూసేది వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, సో టెంపుల్ పక్కన ఇక్కడ చూస్తారు కదా, చిన్న దాంట్లో పాండ్ లాగా ఉంటుంది, దాని లోపల విగ్రహం ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి పెళ్ళిళ్ళకి చాలా ఫేమస్. వన్స్ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయితే టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు. మా ఫ్రెండ్ పెళ్ళి కూడా, నా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి టువర్డ్స్ ఎర్రొంతున సో బార్కస్ మంది అనేది కొత్తగా ఓపెన్ చేశారంట. సో దీని రివ్యూ కూడా ఒక త్వరలో నేను చేయబోతున్నాను. ప్రస్తుతం అయితే మీకు బయట నుంచి అంబియన్స్ ఎలా ఉందో చూపిస్తా. సో నెక్స్ట్ వ్లాగ్లో మనకి ఇక్కడ వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను రివ్యూ అనేది చెప్తా. చూస్తారు కదా, కొత్తగా ఓపెన్ చేశారు. పార్కింగ్ అయితే బాగుంది అండ్ లోపల రెస్టారెంట్, దాంతోపాటు ఓపెన్ ఏరియాలో కూడా సిట్టింగ్ ఉంది. సో ఇలా టెంట్స్ అవి వేసి ఉంచారు వీళ్ళు. పార్కింగ్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ టెంట్స్లో మనకి మధ్యలో చిన్న పీఠం లాగా వేసేసి సో అటు ఇటు కుషన్స్ పెడతారనమాట. సో మన ఫ్రెండ్స్ వెళ్ళి చుట్టూరు కూర్చొని తినచ్చు. సో దాని లోపల ఏసీ కూడా ఉంది, చూస్తున్నారు కదా. సో ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది. ఎక్కడ చెమట పట్టకుండా మనకి బాగుంది. సో ఈ రివ్యూ కూడా చేద్దాం. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి బొండం బాబాయ్ హోటల్ ఉంటుంది. సో దీనికి ముందు ఈ హోటల్ అనేది బిల్డింగ్లో ఉండేది. సో ప్రస్తుతం బిల్డింగ్ రెనోవేషన్లో ఉందని చెప్పేసి దీన్ని 2 పార్ట్స్ కింద పెట్టారు. ఒకటైతే టేక్ అవే కౌంటర్ ఒకటి వేర్లో ఉంది అండ్ డైనింగ్ వేర్లో ఉంది. సో ఈ హోటల్ యొక్క స్టోరీ ఏంటంటే ఈయన తోపుడు బండి మీద పెట్టుకుని బిర్యానీ అనేది అమ్మేవాళ్ళు. అది అలా ఫేమస్ అయిపోయి, సో నేను లాస్ట్ టైం చూసినప్పుడు బిల్డింగ్లో ఉండేది. సో ఆ బిల్డింగ్ సరిపోవట్లేదని చెప్పేసి ఇప్పుడు 3 floors బిల్డింగ్ కడుతున్నారని చెప్పేసి అయితే నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ వాచ్మెన్ అనేది చెప్పారు. సో మీరు కూడా ఎప్పుడైనా కోనసీమ అమలాపురం వస్తే సో డూ విజిట్ దిస్ ప్లేస్. ఇక్కడ రైస్ అండ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఆపోజిట్లోనే దుర్గాస్ ఉంది. అండ్ అమలాపురంలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చాట్. సో చాట్ ప్లస్ ఇలాగా స్నాక్స్ అనమాట. సో చూస్తున్నారు కదా టమాటా బజ్జీ ఎంత యూనిక్గా చేస్తున్నారో. సో అదంతా కలిపేసి మళ్ళీ దాంట్లోనే స్టఫింగ్ చేస్తారనమాట. సో దాంతోపాటు దీనికి ఇక్కడ పిడత కింద పప్పు అని చెప్పేసి, ఇంకా బజ్జీలు ఉంటే బజ్జీలు ఎక్కడైనా కామనే కదా. సో స్పెషల్ అయితే పిడత కింద పప్పు అండ్ టమాటా బజ్జీలు అనమాట. సో ఇవి కాకుండా ఇంకా బిర్యానీస్కి మీకు విష్ణుశ్రీ అని చెప్పేసి ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది. సో త్వరలో ఇవన్నీ మనం రివ్యూ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ దొరికే ఫేమస్ ఫుడ్ మీకు ఏది నచ్చిందో కామెంట్స్ చేయండి. ఇంకా నేను ఏదైనా మిస్ అయిపోతే అది కూడా నాకు చెప్పండి, వెళ్ళి నేను ట్రై చేస్తాను. సో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. Until then, take care. Bye.